హైదరాబాద్ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కార్యాలయంలోని పెండింగ్ ఫైల్స్, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పరిశీలించారు. అధికారుల విధుల్లో పారదర్శకతపై దృష్టి సారించిన ఏసీబీ టీం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, ఫైల్ క్లియరెన్స్ విధానాలను సమీక్షించింది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు ఏజెంట్ల ద్వారా అక్రమంగా జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను కూడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సర్వీస్ కూడా నడుస్తుంది కదా. హైదరాబాద్ నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు విచారించారు. అంతేకాకుండా కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అక్రమ లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాల కోసం ఏజెంట్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కాల్ డేటా మరియు వాట్సాప్ చాటింగ్లను పరిశీలిస్తున్నారు. సర్వీస్ కూడా నడుస్తుంది కదా. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. యాక్చువల్లీ ఈరోజు 1 గంటకు సర్ప్రైజ్ చెక్లో భాగంగా నాగోలు ఆర్టీఏ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేశాము. దీంట్లో యాక్చువల్లీ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇంకా కూడా ఆర్టీఏ ఆఫీసులలో ఉంటున్నారు. ఏజెంట్స్ ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డ్రైవింగ్ ట్రాక్స్ ఉన్నాయి. డ్రైవింగ్ టెస్టులు చేయాలన్నా కూడా, డ్రైవింగ్ టెస్ట్లో పాస్ చేయాలన్నా కూడా ఏజెంట్స్ ద్వారా వస్తే పాస్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద సడన్గా సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈరోజు కొంతమంది ఏజెంట్స్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఒక 40 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఎంక్వైరీ విచారణ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 12 మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళ అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. అంటే ఏజెంట్స్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి, వేరు వాళ్ళవి తీసుకొచ్చి ఏజెంట్స్ ఇక్కడ ఏమైనా పైరవీలు చేస్తున్నారా? మాక్సిమం ఇందులో ఏంటంటే మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ హెడ్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్గా వాళ్ళే వస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు మేము తీసుకున్న 12 మందిలో చాలా మంది డ్రైవింగ్ స్కూల్ హెడ్సే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ బయట డ్రైవింగ్ నేర్పించేసి ఇక్కడ వచ్చేసి పాస్ చేయించడానికి పైరవీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు హైదరాబాద్ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ కూడా చేశారు. ఎందుకంటే పూర్తిగా దీనికి సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్న సమాచారంతోనే కొండాపూర్ కావచ్చు, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఏసీబీ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి రైడ్స్ నిర్వహిస్తారు. అయితే ఇందులో చూస్తే మాత్రం 5 క్లియర్స్ లో అవకతవకలపై ఇప్పటికే ఏసీబీ దృష్టి కొనసాగించిన నేపథ్యంలో ఒకేసారి ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సర్జికల్ స్ట్రైక్ సంబంధించి కూడా పూర్తిగా అంటే ఎక్కడెక్కడ ఫైల్స్ అవకతవకలు పాల్పడుతున్నారు. అంతేకాకుండా పెండింగ్ ఫైల్స్ పైన కూడా ఫోకస్ చేశారు. అయితే డబ్బులు తీసుకొని ఒక ఫైల్స్ క్లియర్ చేస్తారనే ఒక సమాచారం మేరకే ఒక సోదాలు కొనసాగిస్తున్నామని చెప్పి ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క సోదాలు రాష్ట్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన ఆర్టీఏ కార్యాలయాలు ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, దాని తర్వాత వాటిని ఎలా క్లియర్ చేస్తారు, ఇప్పుడు అవకతవకలకు ఎలా పాల్పడుతున్న కూడా పూర్తిగా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.